ఆధిపత్య వర్గాల అణచివేతను బద్దలు కొట్టి అణగారిన వర్గాల రాజ్యాధికారం దిశగా ఎస్సీ ఎస్టీ బీసీలు రాజకీయాలకు అతీతంగా ఏకమవ్వాలన్నారు సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్. అన్ని రాజకీయ పక్షాలు ఆధిపత్య వర్గాలకే ప్రధాన బాధ్యతలు ఇస్తున్నారని, రాజ్యాంగ హక్కుల కోసం సామాజిక హక్కుల కోసం పోరాడాలనే చైతన్యం వైపు 90% ప్రజలు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో జరిగిన జేఏసీ ఆవిర్భావ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వనాథన్ మహారాజ్ ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ ఏకం చేసి రాజ్యాధికారం సాధించి తీరుతామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం జరుగుతుంది. తెలంగాణ అంతటా గత 3 నెలలుగా ఇక్కడ అనేక కుల సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, అణగారిన వర్గాలు, పౌర సమాజం, న్యాయవాదులు, మేధావులు అందరూ కలిసి ఖమ్మం జిల్లాలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ 90% ప్రజలకి ప్రాతినిధ్యం వహించే జేఏసీని ఇక్కడ ఏర్పాటు చేయాలని మరి రాంబాబు గారు, సుంకర శ్రీనివాస్ గారు, రాఘవేందర్, వినోద్ యాదవ్ అందరూ, జస్టిస్ ఈశ్వరయ్య గారు ముఖ్య దీన్ని ఆశీర్వదించడానికి, విషయం చెప్పడానికి, ప్రధాన న్యాయమూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ వారు కూడా రావడం జరిగింది. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఇక్కడ ఆవిర్భవించబోతున్నాం. కాబట్టి ఇది నిర్మాణం చేసి ఈ ప్రజలకి ఒక గొప్ప దీపస్తంభం లాగా వెలిగించాలని, ఇది ప్రజలందరి జీవితాలను బాగు చేయడానికి ఈ సంఘాన్ని ఇక్కడ స్థాపించాం. 100 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యానికి దూరమై ఎంతో అవమానపడుతున్న సందర్భం మనం చూసాం. ఇక్కడ ఒకే ఒక కమ్యూనిటీ రానున్న కాలంలో ఈ బీసీ ఎస్టీ జాగ్ ద్వారా ఈ కుల రాజకీయ ఉన్మాదాన్ని 100 అడుగులు పాతబెట్టి ఇక్కడ దళిత బహుజన రాజ్యం సాధించడం కోసం ఈ జాగ్ ఏర్పడుతుంది. దీన్ని వాడవాడ నిర్మిస్తాం, ఈ గ్రామ విప్లవం చేస్తాం. దీన్ని గ్రామాల్లో 10 కొంపలు లేని ఆ కులాన్ని 100 అడుగులు బొందబెట్టి గ్రామ విప్లవాన్ని ప్రారంభిస్తాం. అందుకు ఈ జాగ్ ఉపయోగపడుతుందని చెప్తూ అందుకు మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా.